రైస్ కూడా వేసుకొని బాగా తిప్పుకోవాలండి. చూసారా మా అత్తమ్మ ఎక్కడన్నా ఉందేమని చేత్తో నలిపేస్తుందండి ఆ రైస్ని కూడా. బాగా రైస్ చూసారా దగ్గరికి ఆయిలే లేదండి, చాలా నీట్గా వచ్చింది. ఆయిల్ ఫస్ట్ ఆయిల్ ఎక్కువైంది అనుకున్నాం కదా, కానీ అట్లా ఏం లేదు, బాగుంది. చూసారా ఇప్పుడు లాస్ట్లో ఒక నిమ్మకాయ చెక్క అన్నమాట, ఒక నిమ్మకాయ మొత్తం పిండుకోవాలండి. ఇదిగోండి ఒకటి పిండింది, రెండోది పిండుతుంది. చూసారా మొత్తం 2 పిండేసిందండి. అట్లా నిమ్మకాయ పిండుకుంటే ఫ్లేవర్ బాగుండిద్దండి. నిమ్మకాయ టేస్ట్ ఏం రాదు కానీ ఫ్లేవర్ చాలా బాగుండిద్దండి. అంటే చాలామంది నిమ్మకాయ పిండుకుంటే నిమ్మకాయ ఫ్లేవరే వచ్చిద్దేమో, ఫ్లేవర్స్ అన్నీ మిస్ అయిపోతాయేమో అనుకుంటారు, కానీ అట్లా ఏమి ఉండదండి. నిమ్మకాయ పిండుకోవడం వల్ల అన్ని ఫ్లేవర్స్ చక్కగా దానికి విడిగా తెలుస్తాయండి తినేటప్పుడు మనకి. సో ఒక నిమ్మకాయ మొత్తం పిండుకొని మళ్ళీ ఒకసారి తిప్పుకున్నామండి. కుడి చేత తిప్పడం అసలు రాదు, బాగా అలా తిప్పుకోవాలి. చూసారా అలా ఇంకా మిగిలిన బ్యాలెన్స్ కూడా ఏమన్నా ఉంటే తిప్పేసుకుంటుంది మా అత్తయ్య. నిమ్మకాయ 2 చెక్కలు కలిపి మళ్ళీ పిండింది. మన మిడిల్ క్లాస్ వాళ్ళు అంతే కదండి, కొంచెం కూడా వేస్ట్ చేయము. ప్రతిదీ కంప్లీట్గా మనము దాన్ని ఇచ్చేసుకుంటాము మంచిగా, అంటే ఏది వేస్ట్ చేయం కదండి, అట్లా అన్నమాట. ఓకేనా, ఇక అయిపోయిందండి. ఇంకా మనము చూసుకున్నాము. ఇంకొకసారి మళ్ళీ తిప్పుతుంది. నిమ్మకాయ వేసినప్పుడు బాగా తిప్పితే ఇంకా ఆ ఫ్లేవర్ తెలియకుండా మొత్తం అన్నిటికీ పడుతుందండి ఆ నిమ్మకాయ, అందుకని తిప్పుతుంది. చూసారా కెమెరా పొజిషన్స్ అన్నీ మారిపోతున్నాయి. మా అత్తగారు లెఫ్ట్ హ్యాండ్ అయ్యేసరికి నేను పొజిషన్స్ పెట్టలేక ఎలా తీసుకోవాలో కొంచెం ఇబ్బంది పడ్డాను. స్టార్టింగ్ కదండి, తర్వాత ఉండే కనుక అలవాటు అవుతుందిలేండి. అట్లా మంచిగా తిప్పుకుంటుంది బాగా. చూసారా భలే కనపడుతుంది కదండి. ఇప్పుడైతే ప్రేయర్ చేస్తుందండి తినే ముందు. చూసారా ప్లేట్లో వేస్తుంది టేస్ట్ చూద్దామని. చాలు ఇంకా అట్లా ప్లేట్లో వేసుకొని గార్నిష్ చేసుకొని తింటే సూపర్ ఉంటుందండి. చూసారా ప్లేట్లో వేసింది, టేస్ట్ కూడా చూస్తుందండి, సూపర్గా ఉందని చెప్తుంది. క్యారెట్ కీరా కూడా కట్ చేసి పెట్టుకున్నామండి ఫ్రైడ్ రైస్లోకి తినడానికని. సో అవి కూడా తింది. చూసారా టేస్ట్ బాగుందంట, చూసారా టేస్ట్ బాగుందంట, తిని చెప్తుంది. మాట్లాడండి. వీడియోలో అందరూ చూస్తున్నారండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పార్ట్ 2 ఎలా ఉందో కామెంట్ చేయండి కంపల్సరీగా. ఫ్రైడ్ రైస్ ఎలా ఉందో మీరు కూడా మేము చేసుకునేటట్టు ఒకసారి మీకు కుదిరితే ఒకసారి చేసుకొని టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. చూసారా మా అత్తయ్య సెకండ్ స్పూన్ కూడా తింటుంది, ఎందుకంటే చాలా బాగుందంట, అందుకని మళ్ళీ తింటుంది. అదే చెప్తుంది చాలా బాగుందని. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.